जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद वर्दिलाले मेडे वर्दिलाले 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 मेडे वर्दिलाले वर्दिलाले మేడే वर्दिलाले మేడే वर्दिलाले మేడే కార్మికులారా ఏకంకండే 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 ప్రపంచ కార్మికులారా ఏకంకండే ఏకంకండే పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప సాధిస్తాం కార్మికుల ఆశయాలను సాధిస్తాం 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 కార్మికుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకంకండే ఏకంకండే జోహార్ మేడే అమర వీరులకు జోహార్ జోహార్ సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం 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 మీ ఆశయాలను వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక పీడిత ప్రజల రక్తము త్రగడి వరల బెదరగం పీడిత ప్రజల ప్రాంతము పీడిత ప్రజల రక్తము త్రగడి వరల బెదరగం పీడిత ప్రజల రక్తము ఆకాశమందు నగిరటి అర్ణపదక్ జై జై ఆకాశమందున ఎగిరేటి అర్ణపతాక జై జై వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక వేగరవై కార్మిక వేగరవై కర్షక కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెల రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మికులందరికీ సిపిఎం పార్టీ నాయకులకి మీడియా మిత్రులకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు గట్కేసర్ మండల కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనేసి చికాగో నగరంలో చిల్లిన రక్తం కార్మికుల రక్తంతో ఈ ఎర్ర జెండాలు అనేది ఏర్పడింది. ఆ రోజులలో కార్మికులు దశాబ్దాల కాలంలో మరి కార్మికులు సాధించుకున్న హక్కులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేది కాలరాస్తుంది. మరి ఆ కార్మిక చట్టాలని 29 కార్మిక చట్టాలని కూడా 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది జరిగింది. ఏదైతే కార్మికులు 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాలను అనేది కూడా అన్ని నిర్వీర్యం చేసి మరి కార్మికులకు అనేది సమ్మె చేసే హక్కు లేకుండా వాళ్ళు పని గంటలు పెంచడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గాన్ని కూడా మరి కార్మిక వర్గం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందనేసి మేము కమ్యూనిస్టులుగా తెలియజేస్తున్నాం. మరి కార్మికులకు అనేక దశాబ్దాల కాలంలో సాధించుకున్న చట్టాలని ఈరోజు సమ్మె చేయడానికి లేదు అంటే జెండా పట్టుకోవడానికి కూడా లేకుండా అనేది బీజేపీ ప్రభుత్వము చేస్తుంది. మతాల పేరుతో హత్యలు అత్యాచారాలు అంటే ఎక్కడ పని భద్రత కూడా లేకుండా అయిపోయింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలను తీసుకుపోయి హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కలిపినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు ఉన్న గ్రామాలు కూడా ఈరోజు హైదరాబాద్కు పట్టణ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. కానీ ఎక్కడున్న గొంగడి అక్కడే ఉన్నది. కానీ కార్మికులని ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ మేడే సందర్భంగా కూడా కార్మికులు అనేది వాళ్ళ శ్రమతో కూడిన హక్కులని సాధించుకునే దినోత్సవం సందర్భంగా కూడా జెండా ఆవిష్కరణలు కానీ ర్యాలీ సభలు పెట్టుకోకుండా అనేది అధికారులు కూడా సహకరించాల్సింది పోయి మరి వాళ్ళు పనులు చేయించడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి మరి ఇట్లాంటి అది అధిగమించి మరి భవిష్యత్తులోకైనా మరి సహకరించాలి కార్మిక వర్గానికి అని తెలియజేస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం కూడా అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మేడే సందర్భంగా గట్కేసర్ జోనల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సిఐటియు తరపు నుంచి నేను ప్రత్యేక విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా మరి మధ్యాహ్న భోజన కార్మికులు, అదేవిధంగా మేడే సందర్భంగా పాల్గొనటం అనేది జరిగింది. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలాంటి కార్మికులు కూడా ఈరోజు ఈ యొక్క మేడేలో జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఈ జోనల్లోనే
మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇవాళ సిఐటియు జెండా, అదేవిధంగా ఈ సెంటర్లో సిపిఎం పార్టీ జెండాలు కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించుకోవటం అనేది జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ మీడియా మిత్రుల నుంచి ప్రజలకు, అధికారులకు తెలియజేయనిది ఏమనగా అంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి వారి యొక్క కనీస స్వతంత్రతను కూడా ముందు పడకుండా చేస్తూ ఉన్నటువంటి అధికారులారా ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే ఇది 1886లో పుట్టినటువంటి మేడే. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అంటే జెండాలు ఎర్ర జెండా, ఇది ఎర్ర జెండా అని అంటే భారతదేశంలోనో లేకపోతే ఒక్క దేశంలోనో ఉండేది కాదు. ప్రపంచ దేశాలలో సుమారుగా 8-9 దేశాలలో ఇవాళ ఈ ఎర్ర జెండా అధికారంలో ఉంది. అంటే ఆ రోజు కార్మికుల యొక్క రక్తము చిందితే ఆ రక్తంలో మరి ముంచి ఎత్తినటువంటి ఎర్ర జెండా. ప్రపంచంలో ఇన్ని దేశాలలో ఉన్నటువంటి ఎర్ర జెండా ఎక్కడన్నా ఉంది అంటే ఎక్కడా కూడా లేదు. ఓన్లీ మన ఈ ఎర్ర జెండా మాత్రం ప్రపంచంలో అన్ని చోట్ల ఉండే అటువంటి ఎర్ర జెండా. దీని నుంచి వెళ్ళి అంటే ఇంత పోరాటం చేసి ముందుకు వస్తున్నటువంటి ఈ ఎర్ర జెండా పట్టుకొని ఎర్ర జెండా నీడ కింద ఉన్నటువంటి కార్మికులను ఈరోజు కొంతమంది అధికారులు, అనధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అని, మాది పర్మనెంట్ కానే కాదు ఇది, ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటుకని, ఆ చోటు నుంచి ఇంకొకరి చోటుకు అని ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. 93 మందిని మా ఈ గట్కేసర్ జోనల్ నుంచి వెళ్ళి 93 మందిని కాపరా సర్కిల్, ఉప్పల్ సర్కిల్కు సంబంధించి అక్కడ వేయటం అనేది జరిగింది. ఇందులో మొత్తం కూడా ఎవరున్నారు అంటే మన నీళ్లు వదిలే కార్మికులు మాత్రమే, ఈ వాటర్ మ్యాన్లు మొత్తము, ఎలక్ట్రీషియన్లు మొత్తము ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వేసి, అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వేసి బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అధికారులకు మా వైపు నుంచి మేము సూచన చేస్తా ఉన్నాం, దయచేసి ఆ విధంగా చేయకండి. ఇక్కడ మాది పెద్ద పట్టణ ప్రాంతం అవుతుంది అని ఈరోజు మీరు జిహెచ్ఎంసీలో కలిపారు. ఈ రోజు మేడే ఉంది అని మీకు తెలుసు. మేడే ఉన్నా కూడా ఎన్నడూ కూడా మరి సందర్శించినటువంటి అధికారులు ఈరోజు సందర్శించి మా కార్మికులను మీరు వెంబటేసుకొని వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చి పని చేయాలని చెప్పడము, ఆ విధంగా ఆదేశాలను అనుసరించాలని చెప్పడము సరి అయింది కాదు అని మేము సిఐటి నుంచి, ఈ యూనియన్ నుంచి వెళ్ళి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ అంశం మీద కమిషనర్ గారిని కూడా డైరెక్ట్ కలుస్తాం. అదేవిధంగా మాకు గతంలో ఇక్కడ ఉన్నటువంటి చౌదర్గూడ, కొర్యాముల, ప్రతాప్ సింగారం, కాశమోన్ సింగారం, అదేవిధంగా ఇంకా వెంకటాపురం ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో కలిసినప్పుడు ఆ 8 నెలలకు సంబంధించినటువంటి మరి డబ్బులు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఈ నాగారము అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఆ డబ్బులు ఇచ్చారు. కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వెంటనే మాకు ఇప్పుడు ఆ డబ్బులు కూడా అంటే ఒక 8 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా మాకు ఏరియల్స్ కూడా రావాలి, అది వెంటనే ఇవ్వాలి. ఇప్పటి వరకు వీళ్లకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, నారపల్లి వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మాకు ఈఎస్ఐ ఇవ్వట్లేదు, పిఎఫ్ రావట్లేదు. అరే మన కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి నేను మేడాన్ని కలిసి అడిగినప్పుడు కూడా ఈ నెల పోయిన నెల అని ఈ నెలలు గడుస్తూ ఉన్నాయి తప్ప మాకు మాత్రం ఇది రావట్లేదు. ఇమ్మీడియట్లీ అది ఆ కార్మికులకు విడుదల చేయాలి. ఒకవేళ విడుదల చేయకపోతే 16వ తారీఖు నుంచి మేముగా ఒక నిర్ణయం చేసుకొని మీ మున్సిపల్ ఆఫీసు ముంగట మరి ఎన్ని రోజులంటే అన్ని రోజులు కూర్చొని అది ఆ యొక్క సమస్య పరిష్కారం అయిన తర్వాతనే మేము మళ్ళీ డ్యూటీకి ఎక్కే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ మీడియా ద్వారా అధికారులకు అందరికీ చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించండి. ఇవే కాదు అంటే ఈ మీడియా ద్వారా మేము అన్ని చెప్పలేము. మీకు మెమోరాండం ద్వారా ఇంతకు ముందు 2-3 సార్లు ఇచ్చాం. మీరు వచ్చిన తర్వాత మన జిహెచ్ఎంసీలో ఏర్పడ్డ తర్వాత 2-3 సార్లు కలిసాం. మరి కాశమోన్ సింగారంలో ఉన్నోళ్ళను ఎక్కడ కాపురాలో వేస్తుర్రు. ఒక కార్మికునికి ఎంత ఇబ్బంది అవుతుంది ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
బాగా ఇబ్బంది, వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతుంది. రాజీవ్ గృహ కల్పలో వాటర్ ఇబ్బంది, మా చౌదరిగూడలో వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు, వీళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి పంపు ఇప్పే అవకాశం ఉంటుంది. తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పంపు ఇప్పమనంటే వాళ్ళు ఇప్పే అవకాశం లేదు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతుర్రు, కార్మికులు ఇబ్బంది పడుతుర్రు. కాబట్టి మామూలు జిహెచ్ఎంసీలో కలిపినటువంటి అధికారులారా, మీరు ఒకసారి ఆలోచించి గతంలో ఇక్కడ ఎక్కడ ఏ విధంగా ఒకసారి మీరు అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి నిజంగానే ఎక్స్టెన్షన్ అంటే ఎక్కువ మంది గనక ఉంటే ఈ ఎక్కువ మందిని ఏం చేయాలి, ఎట్లనో ఆలోచించాలి తప్ప ఇంకా మాకు పట్టణ ప్రాంతం పెద్దగా పెరిగి మాకే ఇక్కడ కార్మికులు సరిపోతలేరని మేము ఏడుస్తుంటే మీరు మా కార్మికులను తీసుకొని పోయి ఎక్కడనో వేరే ప్రాంతంలో వేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఈ ఈ యొక్క ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి అని మేము అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ మేడే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా మేడేకు కార్మికులను ఈ విధంగా పీడించొద్దు అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చేస్తే మేము తిరగబడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మేడే ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. CITU మేడే మేడే.